గుడారము నమూనాను దేవుడు బయలుపరిచిన రీతిగా మోషే నిర్మించాడు, మహిమ నిండింది. ఆ రీతిగా మేము కూడా దైవ చిత్తానుసారంగా సేవ చేస్తే అక్కడ మహిమ నిండుతుంది. ఆ రీతిగా నింపబడినట్లుగా మీరు చేయము. చేసిన ఉపకారంలాంటి కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దాన్ని ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దేవ బిడ్డలందరూ కూడా నీకు వందనములు చెల్లించుటకు, తదుపరి యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందుటకు తిరిగి వెళ్ళటకు సహాయపడమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నీ రక్త ప్రోక్షణకు తెచ్చుకుంటూ యేసు నామమున స్తోత్రములతో సమర్పిస్తున్నాము తండ్రి. దయచేసి ప్రియులారా, ఇటు చూడకండి. ఇద్దరు ఇటువైపున, ఇద్దరు అటువైపున దేవునికి స్తుతులు చెల్లించండి. ఈ మందిర తరఫున దేవుని సేవకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. మీరు ఎవరైనా సరే, సిస్టర్స్ ఇద్దరు, బ్రదర్స్ ఇద్దరు దేవుని స్తుతిస్తూ ఈ మందిరం రాబో దినములు ఆయన మహిమ కొరకు మాత్రమే వాడబడటానికి, ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చబడటానికి మీరు క్లుప్తంగా ప్రార్థించి దేవుని స్తుతించండి. వాళ్ళకు మైక్ చెప్పి కార్డులేసి ఇంకా ఎవరైనా ఉంటే చేయి పైకి చూపించండి. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చే స్వభావం కలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త, నిత్యుల తండ్రి, బలవంతుడైన దేవ, సమాధానకర్త, అధిపతి మీకు వందనాలు. వర్తమాన భూత భవిష్యత్ కాల దేవ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, సృష్టికర్త, సర్వశక్తి కలిగిన సర్వాధికారము కలిగిన దేవ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంత గొప్ప దేవుడు ప్రభా, నా తల్లి, దయగలిగినటువంటి దేవ, ఎందుకు పనికిరాని అయోగ్యుని, అపాత్రుని, ఏ యోగ్యత లేని వాడిని, అయ్యో ఎంత గొప్ప దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండేటువంటి నన్ను ప్రేమించి నా కొరకు మీరు భూలోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు నా కొరకు చెందించి నా ప్రతి పాపాన్ని మీరు కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి తండ్రి, నా తల్లి ప్రభా, నన్ను మీ బిడ్డగా, మీ సొత్తుగా, మీ స్వకీయ సాంపాద్యముగా మీరు నన్ను చేసుకున్నందుకై లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ రక్తముతో ప్రభా నన్ను కడిగి శుద్ధీకరిస్తూ వచ్చినందుకై వందనాలు. అంతేకాదు నా దేహము మీకు ఆలయముగా చేసుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క ఆత్మ నడిపింపును బట్టి ప్రభా, మీ క్రీస్తు ఆత్మను నాలో ఉంచి నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తల్లి. అంతేకాదు మీ సన్నిధి పరిచయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, సియోను ప్రార్థన మందిరాన్ని బట్టి జరిగిస్తూ వచ్చిన ఈ పనుల నిర్మాణం అంతటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తల్లి. ఒక నా జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ఎన్ని వాళ్ళు మిమ్మల్ని స్తుతించిన, వేణులతో మిమ్మల్ని స్తుతించిన, నా జీవితకాలం అంతా ప్రభా మిమ్మల్ని స్తుతించిన రుణస్సును ఒప్పుకొనొచ్చు. ఏమీ చెల్లించలేని వాడినై మీరు నాకు అనుగ్రహించిన రక్షణ పాత్ర చేరుపుచ్చుకొని విరిగిన హృదయంతో నా స్తుతి, నా ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బాగుగా చేయగలిగినటువంటి మా దేవుడు స్తోత్రములు. మీ ప్రియకుమారుడు అద్వితీయుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారిని బట్టమనముడు, ఆయన ద్వారా, ఆయనలో, ఆయన శిలువ రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకు వందనములు. దేవరపల్లిలో మీరు ఏర్పరచుకున్నటువంటి దేవుని దాసునిగా సోదరు క్లెమెంట్ గారిని బట్టి మీకు వందనాలు. మహిమలో పిలుచుకున్నందుకు అది నిశ్చితమైంది నీకు వందనాలు. విడుబడినటువంటి బాల్యను బిడలను మీరు విడవక ఎడబాయక ప్రభు అనాది కాల సంకల్పంలో ప్రియులు, దేవుని సేవకులు, ఎలుశాంతులు వంటి వారి ద్వారా ప్రభు ఇవ్వబడినటువంటి ఆ సంతానం విడిచిపెట్టక మీరు ప్రేమించి మనుషులు విడిచిన నీవు దేవాది దేవుడువై, సంఘమును మరి విడువని దేవుడువై ప్రభు మీరు వారిని ఈ స్థలంలో ఏర్పరచుకున్నందుకు వందనాలు. ఎంతో కాలం అద్దె గృహాల్లో ఆరాధన ప్రభు ప్రారంభించి పరిచర్యలు జరిగించి అనేక ఆత్మను రక్షించి ఆయా రీతులుగా శ్రమలలో, విస్తారమైనటువంటి శోధన బాధల్లో ప్రభు మీరు వారిని అద్భుతంగా పోషించి ఈనాడు ఒక స్థిరమైన మందిరం, ఒక స్థిరమైన గృహము, అలాగే సంఘము ప్రభు మరి ఎంతో విస్తారమైనటువంటి దైవాశీర్వాదములు కంటికి కనపడినట్లుగా చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారి యొక్క సామర్థ్యము సరిపోదు అనుకున్నటువంటి సమయాల్లో మీరు వారిని దర్శించి ప్రభు బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు. ఈనాడు అనేకులు ప్రభు చేరి ఆరాధించే ఒక నిలయమును వారికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు. పరలోకము కొరకై సిద్ధపరచబడేటువంటి వధువు సంఘముగా ఈ యొక్క ఆలయమును ప్రభు మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రభు ఈ యొక్క మరి యానివర్సరీ సందర్భంగా
మీకు వందనాలు. వారి వెడ్డింగ్ యానివర్సరీ ప్రభు మరి ప్రభు బట్టి కూడా సంతోషిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. ఆనాడు మరి వివాహం జరిపించినటువంటి దేవుని సేవకులే ఆండ్రోను మీరు ప్రభు క్షేమ నడిపించి ప్రభు మీ దాసుని మీరు ఈ స్థలంలో ఉంచి విడుదల చేసిన దైవ లేఖనములు సువార్త ప్రభు మరి ఏదైతే సత్యమో దాన్ని మీరు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రములు. విరివిగా మీరు అనుగ్రహించిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ఈ యొక్క అడ్డం కొరకు ఎవరెవరైతే ప్రభు సమర్పించుకున్నారో వారిని బట్టి మీకు వందనాలు. ప్రభు ఎవరెవరైతే ప్రార్థించారో వారిని బట్టి మీకు వందనాలు. అలాగే దాసులు మమ్మల్ని కూడా ఇస్తారా నడిపించి వారి యొక్క ఆరాధనలో వారి సంతోషములో పాల్పంపు చేసినందుకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన మహామహిమతో రాబోచున్న క్రీస్తు యేసు నామములో మీకు సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు, ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. మా ప్రేమ గల కృప తండ్రి, జయంగల దేవ, ఈ ఘనమైనంతమైన శ్రేష్టమైన మా ఉన్నత సాధన తండ్రి, ప్రత్యేకించి ఈ విధంగా మనం పత్రాలు ఆలోచిస్తాం తండ్రి. లోపల అంతే మీరు వరుసలు వెళ్ళి పాపం శాంతి జీవిస్తున్నాను, మమ్మల్ని మీరు వెతికి రక్షించుకున్నాం తండ్రి. తర్వాత హృదయం పాపంతో శాంతి నిండి నన్ను కూడా మీరు వెతికి రక్షించుకున్నారు. మీరు ఇచ్చిన ప్రతి లేఖను బాగా పట్టాలని చూస్తాం తండ్రి. మనం ఆజ్ఞ కొరకే నేను మరి మమ్మల్ని లోపల దేవా మీ సిద్ధ పాప చేస్తూ ఉన్నాం. మీరు ఎంత కొనాలిస్తాం తండ్రి. ప్రభా మీ లోపల ప్రభా అంత మాకు కాకుండా మా తల్లిదండ్రులు మీరు ఏర్పాటు చేసుకొని మీ పరిచయంలో ఆయా పరిస్థితులు కూడా నడిపిస్తూ దేవా మీ లోపల మేము కలిగి ఉండే భాగ్యం ధైర్యంతో మాకు నేర్పించేందుకు నాకు చేస్తాను తండ్రి. ఎన్ని పరిస్థితులు కూడా మేము ఉన్నప్పటికీ దేవా మీ చేసే మహిళలో ప్రతినిధి కూడా మేము పొందే భాగ్యం లోపల అనుగ్రహించారు. మీ వైపు చూసే మార్గం మాకు చూపించారు తండ్రి. యేసు వైపు చూచి నడవాలని మాకు బోధించిన ప్రతి మాట పెట్టాలని తండ్రి. దాని పరిపూర్ణతలను మేము ప్రతిదీ పొందే భాగ్యం లోపల అనుగ్రహించారు పడుకోవాలని తండ్రి. సంఘ ప్రవాహం దారిలో పెరుగు గారిని స్థలం మీరు ఏర్పాటు చేసుకొని మీ సేవకులకు ప్రత్యేకించుకొని ఈ విధంగా ఇక్కడ మందిరం ప్రారంభించడానికి పరిచయం మరియు ఒక స్థలాన్ని కలిగి ఉండాలని ఎంతో ప్రార్థిస్తూ వచ్చినట్టు వాళ్ళ క్లెమెంట్ గారి స్థలంలో ఎంత గుడారంలో వారు ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుని మీరు జ్ఞాపకం చేసి మీ కళ్ళు లెక్కించి దినాన్ని విధంగా మందిరం నిర్మించడానికి దేవా మీకు చూపించడం తండ్రి. ప్రార్థన మీరు సమాధానం ఇచ్చే దేవుడు రుజుపరిచి వచ్చినందుకు నాకు చెల్లిస్తాను ప్రభా. మీ నామాన్ని బట్టి నమ్మకంగా జీవించే వారిని నీవు విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభాని వాగ్దానంలో ఉన్నట్టుగా నెరవేరుస్తూ వచ్చింది మీదే అందుకోవాలని తండ్రి. ఈరోజు ఇప్పుడు మీ దాసం ద్వారా నేను ప్రతిష్ఠించబడ్డానికి మీకు చూపుడు కృపకలను చేస్తాను తండ్రి. దేవా మరి పరిచయం ద్వారా నీ మహిమ గల ప్రభావం రాబడి కొరకే సిద్ధపరిచే దేవుడు అన్నంతను చేస్తాను తండ్రి. దేవా ఇది కూడా మేము సంఘంగా మీరు చేసి ప్రతి మేలు ముహత్కారం బట్టి మేము మహిమ వచ్చే భాగ్యం ఇచ్చినందుకు చేస్తున్నాం తండ్రి. దేవా విధంగా మరి నేను మరి మీరు ఆశ్రయించి వారి కూడా మీ కొరకే ప్రత్యేకించుకున్నందుకు చేస్తాను తండ్రి. మీ కొరకు వాడబడే వరాలను బిడ్డకు అనుగ్రహించినందుకు చేస్తున్నాను ప్రభావ. ప్రతిది కూడా మీ నామ మహిమ ప్రభావ మీ మహిమలో ప్రభావ మేము సంతోషించే భాగ్యం అనుగ్రహించేందుకు మమ్మల్ని చేసి కొద్ది స్థితి ఆరాధన చేసుకోవాలి కానీ మేము నాలో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇంకొక సిస్టర్ దేవుని ఆరాధించండి, మనం తర్వాత బలలో పాలు పొందుదాం. మా దేవా తండ్రి నా కృపా ప్రేమ పెట్టి కొనియాడుతూ కనిపిస్తుంది దేవా. మహోన్నతుడు పరిశుద్ధుడు దివాసిన గొప్ప తండ్రి
అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించిన గొప్ప దేవా తండ్రి, మీకు ఘనమైన నామంలో, మీకు శ్రేష్టమైన నామంలో సాగిపడి మీరు స్తుతించటకు, ఆరాధించటకు, మీ నామాన్ని గొప్ప చేయటకు అనేక గొప్ప తరుణాన్ని బట్టి కొన్ని అర్థం కనిపిస్తున్నాను దేవా. అంధకారంలో ప్రభా చీకట్లో ఉన్న నన్ను మమ్మల్ని మీకు ప్రేమ చేత మీకు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మీకు ప్రేమకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. దేవా, మీ రక్తం చేత కొని ప్రభా మళ్ళీ మీ యొక్క ప్రియబిడలుగా చేసుకున్నారు దేవా. నీతిమంతులుగా మిమ్మల్ని తీర్చిన నీ యొక్క ప్రేమకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నిజంగా ప్రభా ఉన్నవాడుగా అనువాడుగా ఉండునవాడుగా మీరు రుజువుపరుచుకుంటూ ప్రభా మా జీవితాల్లో ప్రభా మీరు చేస్తూ శ్రీపతి మేలు ఉపకారం బట్టి కొన్ని అర్థం కనిపిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభా తండ్రి మీ దాసుడు అత్తని ప్రభా మీరు తండ్రి జతపరిచి ప్రభా మీ సొంత సమయంలో నీ యొక్క పనిలో దేవా మీరు వాడుకుంటకు మీరు పిలిచినారు ప్రభా. అందుబట్టి వందనాలు దయగల తండ్రి. వారి ద్వారా జరిగించిన ప్రతి పరిచయపై మీరు ముద్ర వేశారు ప్రభా. వందనాలు తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, వారిని ఇద్దరిని ప్రేమించి అనుకరించిన ఆశయాన్ని రూఫస్ని బట్టి వందనాలు ప్రభా. వారిని దేవా మీరు కుటుంబంగా మీరు అనేకల రక్షణార్థమై ప్రభా, అనేకల మేలు నిమిత్తమై ప్రభా మీరు వాడుకుంటూ వచ్చారు. అందుని బట్టి వందనాలు తండ్రి. దేవా మరి నిదాసు మోకాల ద్వారా ప్రభా తండ్రి ఈ యొక్క స్థలానికి ప్రభా మరి తండ్రి దేవా స్థాపిస్తూ వచ్చారు ప్రభా తండ్రి. మోకాల ప్రార్థన ద్వారానే దేవా ప్రతి రాయి దేవా తండ్రి ఇక్కడ స్థాపించబడింది ప్రభా. బట్టి ఎంతో హృదయమాన స్తుతిస్తూ కనిపిస్తున్నాను తండ్రి. అనేక దినాలు అనేక నెలలుగా ప్రభా ప్రార్థించినప్పటికీ ప్రభా మీరు అడిగించిన యొక్క శ్రేష్టమైన స్థలాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రతి విషయంలో ప్రభా మీరు నడిపిస్తూ ప్రభా మీరు మీ యొక్క చాచిన బాహు అండగా ఉంచుతూ ప్రభా నిజంగా తండ్రి ఈ దినం నిర్మాణమై ప్రభా నీ యొక్క మహిమార్థమై అనేక మంది దేవా ఈ యొక్క స్థలంలో చేరి మీరు స్తుతించటకు ఆరాధించటకు సంఘంగా వాళ్ళందరినీ చేర్చిన యొక్క ప్రేమకై మీరు హృదయమార స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా కేవలం మీరు మాత్రం మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ఈరోజు తండ్రి దేవా మీరు నీ యొక్క కృపను నీ యొక్క కనికరమును మళ్ళా అత్యధికంగా కనిపరిచినందుకు హృదయమాన స్తుతిస్తూ గణపరుస్తూ మా కొరకు ఎత్తులో తిరిగి రానేనా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలోనే నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన తండ్రి, మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రం. ఈ నూతన నిర్మాణము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దైవజనుల కొరకై స్తోత్రాలు, ఇరుపక్షాల తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నటువంటి నీ దాసు క్లెమెంటు ఆశించిన మేరకు ఈ స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మించుకొని నీ ఆలయాన్ని కూడా నిర్మించడానికి నీ దాసురాలకు అదే ప్రకారం ఇద్దరు కుమారులకు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ ఇచ్చినారు. వారి హృదయాలను మీకు ఆలయంగా చేసుకున్నారు. మీరు వరించేటువంటి వధువైన సంఘములో వారిని చేర్చున్నారు. వారి యొక్క ఉనికికి ఉద్దేశం అంటూ తెలియజేశారు. వారి యాత్రకు గమ్యస్థానం అంటూ మీరు బయలుపరిచినారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ నిర్మాణం నేటిపై ప్రార్థించినా, ప్రయాసపడినా, సహకరించినా, సమర్పించుకున్నా బిడ్డలందరి కొరకు వందనములు. క్రీస్తు యేసునందు మీ ప్రయాసం అర్థం కాదనే మాట కొరకై స్తోత్రములు. ప్రేమైనటువంటి తండ్రి, ఈ యొక్క నిర్మాణంలో దేవ నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము, నీ కొరకు ప్రత్యేకిస్తున్నాము. అలాగున మీరు నివసించేటువంటి మా హృదయాలు కూడా మీకు మేమే ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మాత్రమే మా ప్రభు సంతోషిస్తాడు. మీరు చెప్పింది నేను చేస్తే అక్కడ మహిమ ఉంటుంది. మీ మహిమను మేము దొంగలించకూడదు ప్రభువా. మీ మహిమకు మేము అడ్డు రాకూడదు. కాబట్టి మీ చిత్తమే ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చేయమని వేడుచున్నాము. ఇలాగన ఈ స్థితికి మీరు తీసుకొచ్చినందుకు ఇరుకులో విశాలత, కొరతలో సమృద్ధి, దుఃఖంలో సంతోషాన్ని కలుగు చేసినందుకు స్తోత్రాలు. వీళ్ళందరినీ దీవించుము ప్రభువా. నీ కొరకు నీ చిత్తాన్ని చేసేటువంటి వాళ్ళుగా చేయము. మెరుగైన వెలుగునిమ్ము. ఈ స్థలం ద్వారా నీకు మహిమ కలుగునట్లు, ఈ స్థలం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా చేయండి. గత కాలంలో మేము ఎక్కడ తప్పిపోతామో, ఎక్కడైతే దుఃఖ పెడితేమో, నీ ఆత్మకు ప్రతికూలంగా జీవిస్తామో, శరీరానుసారం ఇచ్చను నెరవేర్చుకోవడానికి మేము ప్రయాసపడితేమో అక్కడంతా నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుచు వాళ్ళలో యోగ్యమ రీతిగా పాలు పొందుతుంది కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. అలాగే ఉండండి ప్రియమైన వారులారా. నిజముగా రక్షణ పొందిన వాళ్ళు, కృపచేత రక్షణ పొందిన వాళ్ళు, హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నవాళ్ళు, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందకపోతే
పరలోక రాజ్యంలో పాలు పంపులు ఉండవని చెప్పాడు. అయితే యోగ్యంగా పాలు పొందమని చెప్పాడు. ఎక్కడైతే దోషారోపణ కలుగు చేసే మనస్సాక్ష్యంతో ప్రభువు యొక్క రక్త ప్రోక్షణ కిందికి వచ్చి యోగ్యమైన రీతిగా బలలో పాలు పొంది మన యందు దేవుని మనం ఉండి బహుగా ఫలించి దేవుని మహింపరచినట్టుగా దేవుడు మనకు సహాయపడును గాక. పరీక్షించుకోండి, యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందండి. అలాగున ప్రభువు రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, తండ్రి రొట్టె కొరకు వందనములు, మా పాప పరిహారార్థమై శిలువలో అప్పగించిన మీ కుమారుని శరీరము కొరకు వందనములు. శరీరము అనేటువంటి తెరను పైనుండి కిందికి చింపివేసి అతి పరిశుద్ధమైన స్థలములోనికి ధారాళమైన ప్రవేశాన్ని కలుగు చేశారు. ఆ యొక్క మార్గంలోనికి దైవాత్మ ద్వారా నన్ను మమ్మల్ని తీసుకొని వచ్చినారు. ఈనాడు తండ్రి నీ ఆజ్ఞ చొప్పున నీ శరీరమునకు సాక్షాత్తంగా రొట్టె కొరకై స్తోత్రాలు. ఈ రొట్టెని తినటానికి దేవా మీరు ఇస్తున్న కృప కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి మా హృదయపూర్వకమైన స్తుతులు రొట్టె కొరకై చెల్లించుచు యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమునే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాము తండ్రి. కృతజ్ఞతాస్తులు చెల్లించింది మీ కొరకై విరవబడినటువంటి నా శరీరము ఇందులో నుండి తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ఇలాగు చేయడని యేసు ప్రభుల వారు శిష్యులకు ఆజ్ఞాపించినారు. కాబట్టి ప్రియులారా, సిద్ధంగా ఉన్నవాళ్ళు దయచేసి మీ చేయి పైకెత్తి చూపించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. మీ దగ్గరికి రొట్టె వచ్చినప్పుడు దయచేసి పక్క వాళ్ళకి వెనువెంటనే అందించండి. సహోదరులు సహకరించండి. ఇంకా ఒక 4 పెట్టమన్నాను, వీళ్ళు 4 పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ అంటూ ఊరికే కాదు, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర రొట్టె వచ్చినప్పుడు చిన్న మొక్క తీసుకొని ప్రక్క వాళ్ళకు వెంటనే అందించండి. మీ చేయి పైకెత్తి చూపించండి. ఎవరంటే వాళ్ళు పాలు పొందడానికి లేదు. యేసు ప్రభు మీ పాపాలు క్షమించాడా? కృపచేత మిమ్మల్ని రక్షించాడా? మంచి మనస్సాక్షి ఉందా? ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తున్నావా? నిజమైన ఆలయం ఈ నిర్మాణం కాదు, మన హృదయమే దేవునికి ఆలయం. నా ఆలయాన్ని పాడు చేయవని పాడు చేస్తానన్నారు. మీరు నేను కూడా అనేక సందర్భాల్లో మన ఆలయాన్ని పాడు చేస్తున్నాం. తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చే విషయంలో తప్పిపోతున్నాం. ఇవన్నీ మనం తప్పిపోతూ ఉండి దేవుడు తోడుకుంటాడు, మహిమ ఉంటుంది అంటే అది నిజము కాదు. ప్రియులారా, సిద్ధంగా ఉన్నవాళ్ళు దయచేసి మీ చేతి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని వచ్చినప్పుడు చిన్న మొక్క తీసుకొని ప్రక్క వాళ్ళకి వెంటనే అందించండి. చూసి అందించండి. ఇంకా ఎక్కడైనా కింది భాగం చాలామంది ఉన్నారేమో చూడండి, అడగండి, ఒకరు పొమ్మని చెప్పండి. అదే రీతిగా భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి పాత్ర కొరకు వందనములు, పాప పరిహారార్థమై కలువరి సెల్లో చిందించినటువంటి ప్రశస్తమైన మీ రక్తధారల కొరకు వందనములు, స్థిరపరిచిన నిత్య నిబంధన కొరకు వందనములు, ఎన్నటికీ నీకు పాపములు జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన మాట కొరకు వందనములు, లోకములు జీవించేటప్పుడు కలిగేటువంటి ప్రతివిధమైన మాలిన్యం నుండి కడిగి శుద్ధీకరించడానికి మీ రక్తం మాకు అందుబాటులో ఉన్నందుకు స్తోత్రములు. ఆ నీ రక్తం ఈనాడు ద్రాక్షారసంగా సాక్షాత్తంగా మా ముందు ఉంచినందుకు గాను మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నా నూతన నిబంధన రక్తం. నా శరీరమును తిని నా రక్తమును తాగిన వారే తమకు తాము జీవము గలవారు. వారి యందు దేవుని యందు వారు ఉండి బహుగా ఫలించి దేవుని మహింపరుస్తారు. కాబట్టి నేను కూడా అయోగ్యంగా పాలు పొందకూడదు, యోగ్యంగా పాలు పొందాలా? దోషారోపణ కలుగు చేసే మనస్సాక్షి ఉంటే ప్రభు రక్తం ఇక కడుగుదల కిందికి రావాలి, కడుక్కోవాలి, విడిచిపెట్టాలి, ముందుకు సాగి వెళ్ళాలి, దేవుని కొరకు ఫలించాలి. సిద్ధంగా ఉన్నవాళ్ళు దయచేసి మీ చేయి పైకెత్తు చూపించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాము. మీ దగ్గరికి సిద్ధంగా ఉన్నవాళ్ళు దయచేసి మీ చేయి పైకెత్తి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఒక చుక్క తీసుకొని ప్రక్క వాళ్ళకు వెనువెంటనే అందించండి. మీ పెదవులకు తాకించద్దండి, కొంచెం పైకెత్తుకొని తాగండి. కోవిడ్ మళ్ళా వస్తుంది.
ఏ రోగం నా రోగం వేరే వాళ్ళకి అంటుకుంటే మంచిగా ఉండదు. ఎత్తుకొని తాగండి. ఇంకా ఎక్కడైనా పొరపాటున అందకపోతే దయచేసి మీ చెయ్యి పైకి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఒక చుక్క తీసుకోండి, పైకి ఎత్తుకొని తాగండి. ఇందులో పాలు పంపులు పొందకపోతే పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవు. ఇది కూడా ఒక సాక్ష్యమే. ఇంకా ఎక్కడైనా ఎవరికైనా రొట్టె రాకపోతే కింద భాగంలో ఉండి అక్కడ కూడా పంపించండి. ఇందులో పాలు పంపులు పొందకపోతే పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవు. ఇది కూడా ఒక సాక్ష్యం. సిద్ధంగా ఉన్నవాళ్ళు, రక్షణ నిశ్చయిత కలిగిన వాళ్ళు, నా హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం, ఇక్కడ సిద్ధపడడానికి దేవుడు ఈ ఆలయం ఇచ్చాడు, భౌతికమైనటువంటి నిర్మాణం అని గ్రహింపు కలిగి ఉన్నవాళ్ళు మంచి మనస్సాక్షితో పాలు పొందండి. అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాము, యేసు రూపంలోకి మార్చబడతాము. లేకపోతే పరిస్థితులుగా ఉంటాం, శరీరానుసారులుగా ఉంటాం. మన యొక్క మైండ్ పెరుగుతుంది కానీ ఆత్మ ఎదుగుదు. అందుకని సమస్యలన్నీ కూడా వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా, స్థానిక సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఆత్మీయంగా ఎదగాలి. ఇంకా ఎక్కడైనా ఎవరికైనా అందకపోతే దయచేసి మీ చేయి పైకి చూపించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున నీ పాదముల చెంత నీ బల్ల చుట్టూ చేరి నీ బిడ్డలముగా స్తుతించడానికి ఈ నూతన మందిర ప్రతిష్ఠా సందర్భమందు మాకు దయచేసిన ఈ ధనీకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మా మూలపితృన్న ఆదాముకి అవిధేయత ద్వారా మేము మీకు దూరస్థులమైతే మీ ఆలయమైనట్టు మా హృదయము తండ్రి పాడైపోయిన రోతదాయను నిస్సహాయ పరిస్థితిలో ఉంటుంది. స్వనీతిని ఆధారం చేసుకుని సొంత మతంలో మార్గం అనుసరిస్తూ ఉంటుంది. నిస్సహాయులమైతే నరకవంతు పాత్రలమైతుంది. అలాంటి మమ్మల్ని పైనుండి తేరిచొచ్చి మా మీద జాలిపడి నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీ కుమారుడైన యేసును శిలువలో అప్పగించినందులకై స్తోత్రాలు. ఆయన కార్చిన రక్త ప్రభావం ద్వారా స్థిరపరిచిన నిత్య నిబంధన కొరకై స్తోత్రాలు. ఆ నిబంధనలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందులకై స్తోత్రాలు. గుడ్డి నేత్రాలు తెరిచినందులకై స్తోత్రాలు. మరణంలోని జీవములోనికి దాటింప చేసినందులకై స్తోత్రాలు. మీరు నివసించే నివాస స్థలముగా, ఆత్మీయమైనటువంటి మందిరముగా, ఆలయముగా మమ్మల్ని మలచి తొలచి సిద్ధపరుస్తున్నందులకై నీకు స్తోత్రాలు. తండ్రి, పెళ్లి కుమార్తెగా మమ్మల్ని అలంకరిస్తూ ఉన్నందులకై స్తోత్రాలు. అలంకరించడానికి మాకు కలుగు చేసే భౌతికమైన నిర్మాణాలు ఆలయానికి కొరకై స్తోత్రాలు. ఆ రీతిగా తండ్రి ఈ యొక్క నిర్మాణమును నిర్మించుకోవడానికి నీ దాసురాలు సలోమికి, రూఫస్కు, అదే ప్రకారంగా తండ్రి ఆశయకు మీరు ఇచ్చినందులకై స్తోత్రాలు. ప్రియ ప్రభువా, క్లెమెంట్ నీ దాసుని కొరకు స్తోత్రాలు. వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టువుల కొరకు వందనములు. అదే ప్రకారంగా బిడ్డ ప్రియమైనటువంటి తండ్రి సలోమి యొక్క తల్లిదండ్రులు, దాసులు అన్న ఎలీషా కొరకు, అక్క కొరకు స్తోత్రాలు. తోబుట్టువులు అందరి కొరకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రియమైనటువంటి తండ్రి, నీవు విడువని ఎడబాయినటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, అనాథులుగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నేను సృష్టించిన యెహోవా నీకు భర్త ఉన్నాడన్న మాట కొరకై స్తోత్రాలు. తల్లిదండ్రులు విడిచిన యెహోవా నిన్ను చేరదీనన్న మాట కొరకై నీకు స్తోత్రాలు. ఈ దేవుడు సదాకాలము మరణ పర్యంతం మనకు దేవుడై ఉన్నాడన్న మాట కొరకై స్తోత్రాలు. ఆ రీతిగా రెండు కుటుంబాల పక్షంగా మీరు చేసినటువంటి మహోపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రతిష్ఠ సమయం ముందు స్తుతించడానికి ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రాలు. మా హృదయాలే నీకు ఆలయం. అలాగైతే కృపచేత రక్షించావు, స్తోత్రాలు. ఇప్పుడు మేము రూపంలో నీకు మార్చబడ్డానికి, అలంకరించబడ్డానికి ప్రత్యేకమైనటువంటి ఈ బ్యూటీ పార్లర్గా ఆలయాన్ని ఇచ్చినందులకై స్తోత్రాలు. ఈ నిర్మాణ విషయంలో ప్రయాసపడిన, ప్రార్థించిన, సహకరించిన, సమర్పించుకున్న, ఆయా రీతిలుగా సలహాలు ఇచ్చిన బిడ్డలందరి కొరకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాము. క్రీస్తు యేసునందు మీ ప్రయాసం అర్థం కాదనే మాట వారి పక్షంగా నెరవేర్చండి. తండ్రి, రాబో దినములు ఈ ఆలయములు నీ చిత్తమే నెరవేర్చబడాలి. ఏ మానవునికి మహిమ కలగకూడదు. నీ మహిమకు అడ్డు మేము రాకూడదు.
మీ మహిమను మేము దొంగలించకూడదు. కాబట్టి మీ చిత్తము నెరవేర్చబడినట్లుగా చేయండి. స్వనీతిని వాళ్ళు ఆధారం చేసుకోకున్నట్లుగా, సొంత భక్తిని వాళ్ళు ఆధారం చేసుకొనకుండానట్లుగా మీ చిత్తము చేయుట కొరకే మాకును మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మీ ఉన్నతమైన ఉద్దేశంలోను మందిరము ద్వారా నెరవేర్చుకోండి. ఇలా అదే ప్రకారంగా క్లెమెంట్ కొరకు స్తోత్రాలు. వారి ఇరువురిని భూలోకంలో వేరు వేరు వెనుక చరిత్రలో జన్మింపచేసినప్పటికీ గొప్ప రక్షణ ఇచ్చి సిద్ధపరిచి తండ్రి ప్రభావాన్ని జతపరిచి దీవించి 2 కుమారులు ఇచ్చినందులకై స్తోత్రాలు. వారిలోనూ వారితో నెరవేర్చుకునే పరిచయం అంతటి కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇలాగున్న తండ్రి నీ దాసురాలను నీ యొక్క కుమార్తెగా చేసుకున్నారు. నీవు వరించే సంఘములు వధువులు చేర్చినందులకై స్తోత్రాలు. పిల్లలను కూడా దీవించి వాళ్ళ భవిష్యత్తు విషయంలో సంకల్పం ఏమైనదో దాన్ని కూడా బయలుపరిచి నడిపించమని వేడుచున్నాము. అలాగే శ్యామ్ ప్రసాద్ కొరకు స్తోత్రాలు. ఆ కుమారుని కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుకు సహాయపడినందుకు స్తోత్రాలు. కుమారుని కూడా దీవించము. రాబో దినములు అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా తన్ను కూడా మీరు చేయము. గొర్రె మందల చేతే మందిరం నింపబడినట్లుగా మీరు చేయము. దేవా, మీ చిత్తము చేస్తే సంతోషం, చిత్తం చేస్తే ఆశీర్వాదం, నీ చిత్తం చేస్తే చిరకాలం నిలిచి ఉంటుంది. నీ చిత్తము చేస్తే నీకు మహిమ కలుగుతుంది. ఆ రీతిగా చేయటానికి బిడ్డలను సిద్ధపరచమని వేడుచున్నాం. ఈ సమయం ముందు తండ్రి మరి జోహన్నా కొరకు స్తోత్రం, జోషి కొరకు స్తోత్రం, అలాగనే డానియల్ కొరకు, రీనా కొరకు, పాల్ కొరకు, షారన్ కొరకు, ఒలివియా కొరకు, ఆరన్ కొరకు, లిల్లీ కొరకు స్తోత్రాలు, సలోమి కొరకు, క్లెమెంట్ కొరకు స్తోత్రాలు, అదే రూఫస్ కొరకు స్తోత్రాలు, ఆషర్ కొరకు స్తోత్రాలు, హ్యానా కొరకు, అనిల్ రాజా కొరకు వందనాలు, అలాగే జెరిమియా కొరకు, ఎస్తర్ కొరకు, షైనీ కొరకు స్తోత్రాలు, హోషియా మళ్ళీ సువర్ణ కొరకు మీకు వందనాలు, ఎనాక్ కొరకు, ఐజక్ కొరకు స్తోత్రాలు, పిల్లలు పేజియా సాగర్ కొరకు స్తోత్రాలు, సామ్యుల్ క్రిస్ప్ కొరకు, ఎలీషా థియోఫిలస్ కొరకు స్తోత్రాలు. ఈ బిడ్డలు కూడా పెయూరియా ప్రాంతాలు కష్టపడుతున్నారు. దేవా, వాళ్ళ బిడ్డల యొక్క ప్రయాస కొరకు, సమర్పణ కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. బిడ్డలను దీవించు. నిశ్చితమైతే తండ్రి H1 పికప్ ఉన్నట్లుగా వీసా సహాయపడండి తండ్రి. బెటర్ జాబ్ ఏదైనా ఉన్నట్లయితే చూపించి నడిపించండి. బలను ఆరంభించడానికి ఉన్నటువంటి అధికారులతో, పాస్టర్ గారితో, లీడర్స్తో మాట్లాడి చిత్తాన్ని తెలియచేయండి. ప్రభా, మేము దానికోసం ప్రాకులాడటం లేదు, నీ సేవ జరగాలని ఆశపడుతున్నా అంతే. నీ చిత్తమైతేనే జరిగించము. ఆ బిడ్డలు కూడా దీవించము. పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రయాసంపైన ప్రతిఫలం కూడా వారికి నీ దయచేయము. దెబోరా మోజెస్ కొరకు స్తోత్రాలు, షిప్రా కొరకు, అలాగే గ్రేసీ కొరకు స్తోత్రం, జబేజ్ కొరకు కూడా, జమీమా కొరకు, సుధాకర్ కొరకు స్తోత్రాలు, జాష్వా జాన్ కొరకు స్తోత్రాలు, గ్లోరీ ఇమాన్యుయల్ అదే ప్రకారంగా సుందర్ కొరకు, సార్డిన్ కొరకు మీకు స్తోత్రాలు. ప్రభా, బిడ్డలందరినీ దీవించుము. వారి సేవను అంగీకరించుము. భారములు భరించుము. అక్కలు తీర్చుము. విశ్వాసమును అభివృద్ధి పరచుము. సిలువను మైట్ సంతోషించే వాళ్ళగా చేయము. సమరూపులోనికి మార్చుము. బ్రతికినా నీ కొరకే, యాత్ర ముగించే నీ కొరకే అనేటి మాటలు వళ్ళించడం కాదు కానీ అనుభవపూర్వక జీవించడానికి సహాయపడము. ఈ మందిర ప్రతిష్ఠ నిమిత్తమై ఎవరెవరు ఏ రీతిగా సహకరించో ప్రయాసపడ్డ అందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రియమైన తండ్రి, వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించము. ఈ దేవరపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా శాంతి సమాధానం చేత అలంకరింపచేయము. సిలువ వేయబడిన యేసును వారు చూచినట్లుగా నీ ప్రత్యక్షతను సొంత విధానము అనుగ్రహించుము. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరి కొరకు వందనములు. వారందరినీ కూడా దీవించమని వేడుచున్నాము. ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరు ఖాళీగా వెళ్లకుండా చేయి. ఎవరికి యేసు ప్రభు కొరకు తాము తీర్మానం చేసుకున్నారో వారి హృదయాంతరం లోతైన కార్యం చేయము. ఎడతెక్క పరిశుద్ధాత్మని యొక్క తండ్రి ఆ యొక్క బయలుపరుపును తండ్రి వెంబడించుటకు నీ కృపను దయచేయమని వేడుచున్నాము. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ దౌర్భాగ్యులు మమ్మల్ని కూడా దర్శించినందులకు, నన్ను కూడా నీ కృప చేత రక్షించినందులకు నేను ఎంతో రుణస్థుడినై, కృతజ్ఞుడినై నిన్ను పూజించి నిన్ను ఆరాధిస్తూ ఇలాగ చేసిన సహాయం అంతటి కొరకే నేను కొనియాడుచు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్ ఖండము, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా దేవుడు దీపకల్పనలో ఉన్నవారిని చల్లటి రాకడ కొరకు సిద్ధపరచము. ఎంతమంది బిడ్డలైతే యోగ్యంగా పాలు పొందిన వారిని దీవించము. అయోగ్యంగా పాలు పొందిన వారిని క్షమించము. పాలు పొందని వారికి పరలోక రాజ్యంలో పాలు పంపు లేవని దైవాత్మ ద్వారా బయలుపరచము. మిగిలినటువంటి మొక్కలు దాన్ని సర్వప్రపంచం చెదిరిన వారి అందరినీ సూచిస్తుండగా రాకడ కొరకు సిద్ధపరచము. అలాగున్న పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో సమాధానం కలుగజేయము. ఉక్రెయిన్, రష్యా కొరకు ప్రార్థిస్తున్నాము. పాలస్తీన్, జెరూసలేం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చుకోండి. సిటీ నుంచి వచ్చిన బిడ్డలందరి కొరకు, మరి సమీప దూర ప్రాంతాల్లో వచ్చిన బిడ్డలందరి కొరకు కూడా స్తోత్రము. అందరినీ పేరు పేరున దీవించుము.
బోధన సహవాసం ఆశీర్వాదకరంగా చేయండి. మీ చేతులకు అప్పగిస్తూ ఈ బిడ్డలు మమ్మల్ని కూడా దౌర్భాగ్యంలో మమ్మల్ని పిలిచినందుకు కొనియాడుచు ప్రతిఫలమును వారికి నీ దయచేయమని, అనారోగ్య పరిస్థితులు ఉంటే ఎవరైనా స్వస్థపరచు, వివాహాల కొరకు ఎదురు చూస్తుంటే నీ సంస్థంలో తగినటువంటి జీవిత బాలిభాగస్తు వారికి అనుగ్రహించుము. ఇలాగున్న తండ్రి అక్కర్లు ఉంటే అక్కర్లు ఆధ్యాత్మిక, భౌతికంగా, మానసికంగా మీ మహిమేశ్వరులు తీర్చుమని మీ చేతులకి అప్పగిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ యొక్క జయను ప్రార్థన నూతన నిర్మాణము ఈ ఆలయంను మీకు అప్పగించుకుంటూ యేసునామమున మరొకసారి ప్రార్థిస్తున్నాము. ప్రియమైనటువంటి తండ్రి, ఈ స్థలంలో చేసే ప్రార్థనలకు మీరే జవాబునివ్వండి. పాపులుగా వస్తే పరిశుద్ధులుగా తీర్చబడినట్లు, బలహీనులుగా వస్తే బలపరచబడినట్లు తండ్రి, అలా చల్లారిపోయింటే ఉజ్జీవాన్ని పొందినట్లుగా, ఇక్కడికి వచ్చిన ప్రతివారు రోగులుగా వస్తే స్వస్థపరచబడినట్లుగా, దయముల చేతి పీడించబడుతుంటే విడుదల పొందినట్లుగా, ఆధ్యాత్మికమైన అక్కలు కలిగి వచ్చినట్లయితే అక్కలు తీర్చబడినట్లుగా, ఎవరైనా పాపం చేసి వెనుక వంచి జారినట్లయితే వారి కొరకు ఈ స్థలంలో ప్రార్థన చేయనప్పుడు వారు తిరిగి పురుకొల్పుని ఆలయానికి వచ్చినట్లుగా చేయమని వేడుచున్నాం. జీవజల నదులు మాత్రమే ఇక్కడ ప్రవహింపచేయనట్లుగా చేయండి. మీ కుమారునికి అత్యున్నతమైన స్థానం అనుగ్రహించబడినట్లుగా చేయండి. ఇక్కడి నుంచి జీవాన్ని పరిచయం చేయనట్లుగా చేయండి. ఈ పరిచయం నానాటికి వర్ధిల్లినట్లుగా చేయండి. నూతన ఆత్మను తీసుకొని రమ్ము. ఎవరైతే సహకరిస్తున్నారో, ప్రయాసపడుతున్నారో తండ్రి బిడ్డలు, రక్త సంబంధికులు, నానా రీతిలుగా భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా వాళ్ళందరినీ కూడా మీరు దీవించము. మీ సన్నిధిని అనుభవించి వెళ్ళేగా వారిగా చేయి. ఖాళీగా వెళ్ళకున్నట్లుగా చేయండి. కలిగే ఆటుపోట్ల ద్వారా నీ రూపంలోనికి మార్చము. ప్రేమైనటువంటి తండ్రి, ఇదే మమ్మలను అలంకరించేది, సుందరాంగిగా మమ్మల్ని తయారు చేసేది ఈ ఆలయమే. ఈ ఆలయంలో ప్రభు చేసే పరిచర్యే, ప్రార్థనలే, సహవాసమే, పరస్పర అనుభూతులే, రాపుడిలే, వీటన్నిటి ద్వారా నీ ఉద్దేశం నెరవేర్చుకొనమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ సాతాను బంధిస్తూ రక్త ప్రోక్షణికం తెచ్చుకుని ఇరుపక్షాల ఇరుపొరుగు వాళ్ళందరినీ దీవించండి. శాంతి సమాధానము దయచేయమని, మిమ్మల్ని మీరే వారికి బయలుపరచుకొనమని మీ దేవుని చేత పంపించుమని యేసునామమున స్తోత్రములతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వారపు కూడికలన్నీ ఉంటాయి. మా ఆహ్వానం మన్నించి చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో ఓపికతో కూర్చున్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే భోజనం వచ్చిన అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడినవి. అలాగే జెంట్స్కి, మగవాళ్ళకి పైన బఫే సిస్టము, సిస్టర్స్కి పైకి ఎక్కలేని వారికి ఈ ప్రాంగణంలో బఫే సిస్టమ్ కలిగి ఉంటాము. సేవకులైన వారికి కింద హాల్లో కలిగి ఉంటాము, గమనించండి. అలాగే వారి కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మంగళవారం కూడా సాయంత్రం 7:30 గంటలకి బైబిల్ స్టడీ కలిగి ఉంటాము. ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం 7:30 గంటలకి ప్రార్థన కూడా కలిగి ఉంటాము. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటలకు ఆరాధన కలిగి ఉంటాము, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే యాంటు సంఘుల ఆరోగ్యం కొరకు వెళ్ళే ప్రయాణాల కొరకు కూడా అంకుల్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మా సీఎన్ పరిచయాన్ని కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మన పాటల ప్రతుల్లో పాట సంఖ్య 7 పాడుకుందాం. 7, సాంగ్ నెంబర్ 7. అందరం లేచి నిలబడి పాడుకుందాం.
స్థిరపరచబడితివి కాచెను యేసు రక్తం మనకై కూర్చెను సంగముగా కాచెను యేసు రక్తం మనకై కూర్చెను సంగముగా కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే సమర్పించుకున్న వాళ్ళు వెనుక నుండి లైన్ గా వచ్చి బ్రదర్ స్వీప్ సైడ్ సిస్టర్ సైడ్ దయచేసి కానుకలు సమర్పించండి. పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే పూజనీయని పూజించడము మనసారా మనము పూజనీయని పూజించడము మనసారా మనము వెంపబడితిమి మనము దైవాగ్రహముగా వెంపబడితిమి మనము దైవాగ్రహముగా కృప చేసి పరచబడితిమి కృప చేసి పరచబడితిమి కూర్చోండమ్మా. కడపటి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, ఇంతవరకును ఈ మందిర ప్రతిష్టలో సహాయపడ్డారు, బాప్తిస్మలో సహాయపడ్డారు, సాక్ష్యం ఇచ్చట్లు కృప చూపించారు. అందుకొరకు కృతజ్ఞులమై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ కలుగునుగా. కానీ మేమందరం కూడా నిన్ను కొనియాడుచున్నాము. మా జీవితం అంతట్లో మేము మీ చిత్తాన్ని చేయటానికి
నీ మహిమ నిండారుగా నిండడానికి సహాయపడండి. నీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి రాజ్యవ్యాప్తి కొరకై తీసుకొచ్చిన అర్పణను అంగీకరించి ప్రతిఫలాన్ని దయచేయండి. వీటన్నిటిని మీ చిత్తానుసారంగా వ్యయం చేయడానికి నీ కృపనివ్వండి. తీసుకొచ్చిన బిడ్డలను కూడా దీవించండి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా వారి అక్కలన్నీ మహిమేశ్వరులోండి తీర్చమని వేడుచున్నాం. తిరిగి వెళుతుండగా క్షేమంగా మీ దీవెన చేత వాడిని పంపించండి. కలిగి ఉండిపోయి భోజన సహవాసమును ఆశీర్వాదకరంగా చేయండి. పవిత్రపరచండి. కొరత లేకుండా, కలత లేకుండా చేయండి. పాలు పొందిన ప్రతి ఒక్కరి కొరకై మా హృదయమార స్తుతిస్తూ కొనియాడుచు భావి జీవితంలో సేవ మీ దృష్టికి అనుకూలంగా జరుగునట్లుగా చేయమని యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమునే ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి యొక్క తోడు మనకందరికీ సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా జయను నూతన మందిర ప్రతిష్ట జరిగిన ఈ స్థలములు తన సంకల్పమును నెరవేర్చుకొనును గాక. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము, నలుని కులనుండి కూర్చెనురా, నలుని కులనుండి కూర్చెనురా. ఏక శరీరము రక్తమంతము చే, ఏక శరీరము రక్తమంతము చే, వేలది భాషల నుండినను, వేలది భాషల నుండినను. ప్రభుని పరలోక గృహము నాని వసించును నానియందు. ప్రభుని పరలోక గృహము నాని వసించును నానియందు. గమనించండి, స్త్రీలు పైకి వెళ్ళలేని వారికి ఈ ప్రాంగణంలో ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్నామో ఈ ప్రాంగణంలో బఫే సిస్టమ్ కలిగి ఉంటాము. పైకి ఎక్కగలిగిన వారందరూ కూడా పైకి వెళ్ళి భోజనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సేవకులైన వారికి మాత్రం కింద మందిరం హాల్లో భోజనాలు కలిగి ఉంటాము. లేచినట్లయితే భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. అక్కడ కూర్చోదండి. అరే టీచర్లు ఏమో పని చేశారు. మన ఇంటికి ఆడికి వచ్చినాం. దయచేసి కొద్దిగా సహకరించినట్లయితే భోజన ఏర్పాట్లు త్వరితగతిన ఏర్పాటు చేయబడతాయి. అక్కడ ఉన్న కుర్చీలు అవి పక్కగా తీసినట్లయితే కిందకి దిగే స్టెప్స్ వైపు దయచేసి అక్కడ పక్కకు తప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. హాయిగా మరి ఇంటికి పోతాము, విశ్రాంతి పోతున్నాము. ఏం చెప్పి చాలా రోజులు